హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో, ఆల్రెడీ మనకి సప్లిమెంటరీ ఇంకా బెటర్‌మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి రేపైతే లాస్ట్ డేట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి, సో, మీలో ఇంకెవరైనా సరే అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటి అనుకున్నట్లయితే సప్లిమెంటరీ ఇంకా బెటర్‌మెంట్‌కి అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి తెలుసుకుందాం. సో, మీరు సప్లిమెంటరీలో పాస్ అయినా, బెటర్‌మెంట్‌లో పాస్ అయినా సరే మీకు స్టార్ మార్క్ ఏమైనా వస్తుందో చాలామంది అయితే కామెంట్స్ అడిగారనమాట. సో, చాలామంది కామెంట్స్ అడిగారు. దానికి కూడా అయితే నేను రిప్లై అయితే ఇవ్వబోతున్నాను. సో, అసలు మనకి సప్లిమెంటరీలో గాని మీరు పాస్ అయినట్లయితే మీకు స్టార్ మార్క్ వస్తుందా? లేదా బెటర్‌మెంట్‌లో మీరేమైనా పాస్ అయినట్లయితే స్టార్ మార్క్ వస్తుందో కూడా నేను క్లారిటీగా ఇస్తాను. అలాగే మీరు సప్లిమెంటరీ కానీ, బెటర్‌మెంట్ కానివ్వండి అప్లై చేసుకున్నట్లయితే సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి? సో, నా తరపు నుంచి నేను టిప్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అందులో రిచ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ముందుగా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటనుకున్నట్లయితే, మీరు ఇంటర్మీడియేట్ సంబంధించి సప్లిమెంటరీలో ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినట్లయితే, ఎగ్జామినేషన్‌లో మీరు ఒక సబ్జెక్ట్ పాస్ అయినట్లయితే, మీరు ఏ సబ్జెక్ట్‌కి అయితే పాస్ అయ్యారో, ఆ సబ్జెక్ట్ పక్కన మీకు స్టార్ అయితే రాదండి. సో, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రెగ్యులర్‌గా పాస్ అయ్యారో, సో, వాళ్ళకైతే స్టార్ అయితే వస్తుందనమాట. అంటే మీకు అన్ని సబ్జెక్ట్‌లకి స్టార్ అయితే ఉంటుంది. బట్ మీరు సప్లీలో పాస్ అయినట్లయితే, అది కూడా సెకండ్ ఇయర్ వాళ్ళు సప్లీలో పాస్ అయినట్లయితే, అక్కడ మీకు స్టార్ మార్క్ అయితే రాదు. ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయి, మళ్ళీ సెకండ్ ఇయర్‌లో ఆ సప్లిమెంటరీ రాసి దాన్ని పాస్ అయినట్లయితే, మళ్ళీ స్టార్ మార్క్ అయితే వస్తుందనమాట. స్టార్ మార్క్ ఎందుకొస్తుంది అంటే, మీరు రెగ్యులర్‌గా పాస్ అయ్యారని చెప్పేసి అయితే వస్తుందనమాట. స్టార్ మార్క్ అక్కడ లేకపోతే మీకు రెగ్యులర్‌లో కాదు, వీళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయ్యారని చెప్పేసి, వీళ్ళు కాంప్లిమెంటరీలో పాస్ అయ్యారని చెప్పేసి అర్థం అనమాట. సో, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఇంటర్మీడియేట్‌లో మీరు ఒక 4 ఎగ్జామ్‌లు రాసారు. ఒక 6 ఎగ్జామ్స్ రాసారనుకున్నట్లయితే, సో, అందులో మీరు 4 డైరెక్ట్‌గా పాస్ అయినట్లయితే, మీకు దాంట్లో స్టార్ మార్క్ అయితే వస్తుందనమాట. డైరెక్ట్‌గా పాస్ అయింది, రెగ్యులర్‌గా పాస్ అయిన వాటిలో మీకు స్టార్ స్టార్ మార్క్ అయితే వస్తుంది. ఏవైతే మీరు సప్లిమెంటరీలో అడ్వాన్స్ సప్లిమెంటరీలో మీరు పాస్ అవుతారో, అక్కడ స్టార్ మార్క్ రాదు. సో, ఎవరైతే ఇంటర్వ్యూస్ గాని చేసినట్లయితే, సో, వాళ్ళకి చెక్ చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా వస్తుందనమాట. ఈ స్టూడెంట్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయితే అయ్యారని చెప్పేసి మనకు తెలుస్తుంది. స్టార్ మార్క్ లేకపోయినట్లయితే, సో, అక్కడ దానికి సంబంధించి సో, ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, సో, అతను సప్లిమెంటరీలో పాస్ అయ్యారని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ అయితే వస్తుందనమాట. సో, స్టార్ మార్క్ ఉంటే వారు రెగ్యులర్‌గా పాస్ అయినట్టు. స్టార్ మార్క్ లేకపోయినట్టయితే వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయినట్టు. బెటర్‌మెంట్ రాసిన వాళ్ళకైతే ఎలాంటి స్టార్ మార్క్ ఏమి అయితే ఉండదు. సో, మీరు ఆల్రెడీ క్వాలిఫై అయితే అయిపోయారు కాబట్టి, మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారు కాబట్టి, సో, మీరు బెటర్‌మెంట్ రాసి సో, మీకు ఇంకా మార్కులు పెరిగినా సరే, లేకపోతే ఇంప్రూవ్‌మెంట్ రాసి మీకు మార్కులు పెరిగినా సరే, మీకెలాంటి స్టార్ మార్క్‌కి సంబంధించి ఎఫెక్ట్ అయితే పడదండి. మీకు అన్నీ కూడా స్టార్ మార్కులయితే పడతాయి. అన్నీ కూడా మీకు హ్యాపీగా అయితే సో, ఉంటుందనమాట. సో, మీకు స్టార్ మార్క్ అనేది ఫెయిల్ అయితే రాదండి. సో, మీకు స్టార్ మార్క్ అనేది రెగ్యులర్‌గా పాస్ అయితే వస్తది. సో, స్టార్ మార్క్ లేదంటే అతను అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయ్యారని చెప్పేసి, కాంప్లిమెంటరీలో పాస్ అయ్యారని చెప్పేసి అర్థం అనమాట. సో, దీంతో పాటు మనకి నెక్స్ట్ కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి. సో, ఎవరైతే బెటర్‌మెంట్‌కి కానివ్వండి, లేకపోయినట్లయితే మనకి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీకి రాస్తున్నారో సో, అలాంటి టిప్స్ చెప్పబోతున్నాననమాట. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటనుకున్నట్టయితే, మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాస్తున్నారు కాబట్టి, సో, మనకి సప్లిమెంటరీలో అందరిని కూడా పాస్ చేయాలని చెప్పేసి ఐడియా అయితే వస్తారో, సో, క్వెషన్ పేపర్ కూడా చాలా ఈజీగా అయితే వస్తుంది. చాలా లిబరల్‌గా అయితే వస్తుందనమాట. సో, దాన్ని బట్టి మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో, మీకు అన్ని ఇంపార్టెంట్ క్వెషన్సే మాక్సిమం అయితే ఇస్తారు. సో, మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకొని ఎళ్ళినా సరే, మీరు ఈజీగా క్వాలిఫై అయితే అయిపోతారనమాట. మీకు దానికి సంబంధించి ఏదైతే హ్మ్, ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉంటున్నాయో, సో, అవైతే మీరు ఈజీగా పాస్ అయితే అవుతారు. సో, మీరు అన్ని యూనిట్‌లకు సంబంధించి సో, మీకు 2 మార్క్స్ ఏ క్వెషన్స్ ఉంటాయో, సో, అవన్నీ లేకపోతే ఫుల్ మార్క్స్, సో, లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ అవన్నీ కూడా మీరు దానికి సంబంధించి సో, ఫుల్‌గా మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకోండి. ప్రతి యూనిట్ కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకొని అయితే వెళ్ళండి. దాంతో పాటే మనకి లైట్ బుక్స్ లాంటివి ఉంటాయండి. సో, మనకి ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. సో, ఆ బుక్స్‌లో అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ బుక్స్ కూడా కొనుక్కొని ట్రై చేయండి ఒకసారి. సో, మీరైతే పాస్ అయితే అయిపోతారు. సో, 1 వీక్‌లో మీది మొత్తం అయితే పూర్తయిపోతుంది. అలాగే దీంతో పాటే మనకి వన్స్ మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లయితే, మీకు పాసింగ్ పర్పస్ కోసం సో, మీకు ఎన్ని యూనిట్‌లు ఉన్నట్లయితే సో, అన్ని యూనిట్‌లోని ఒక 2, 3 యూనిట్‌లు సో, మీరు అన్ని రిమైనింగ్ క్వెషన్స్ కూడా చదివినట్లయితే సో, మీకు పక్కా పాస్ అయితే అయిపోతారు. సో, మీకు 90% అయితే మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్ చదివినట్లయితే పాస్ అయిపోతారు. దాంతో పాటు ఇంకా మీ కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ అవ్వడం కోసం సో, మీరు రిమైనింగ్ క్వెషన్స్ కూడా సో, మీకు టైమ్ అయితే ఉంటుంది కాబట్టి సో, మీరు చదివినట్లయితే ఈ రిమైనింగ్ క్వెషన్స్ కూడా చదివినట్లయితే 100% పాస్ అవుతారండి. సో, ముందు కొన్ని యూనిట్లు చదవండి రిమైనింగ్ క్వెషన్స్. ముందు వీలైనంత వరకు కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రం బాగా పర్ఫెక్ట్‌గా చదవండి. ఆ తర్వాత మీరు దగ్గరికైతే రండనమాట. సో, అలాగే అండర్‌స్టాండ్ ద బేస్ అని అనుకున్నట్లయితే సో, ప్రతి క్వెషన్ కూడా చదవండి. ఒకసారి చదివిన తర్వాత అది ఏంటి, ఏంటి అని చెప్పేసి ఒక అండర్‌స్టాండ్ చేసుకోండి. సో, అది దానికోసం మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఓన్‌గా అయినా సరే రేపు పొద్దున్న ఎగ్జామ్‌లో అయితే మీరు రాయగలుగుతారు. సో, అది అర్థం చేసుకొని దానికి రిలేటెడ్ మ్యాటర్ అనమాట. సో, చూపిస్తాను కదా నెక్స్ట్ దానికి సంబంధించి సో, రిలవెంట్ మ్యాటర్ ఏదైతే ఉందో అర్థం చేసుకొని రిలవెంట్ మ్యాటర్ అయితే రాయండి. సో, లేకపోయినట్లయితే మీకు లైక్ అదే కాకుండా అదే క్వెషన్ మీదున్న వేరే ఏమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే అవి కూడా మీరు రిలవెంట్
క్వెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మీరు రాయొచ్చనమాట ఆ టాపిక్‌కి సంబంధించి. సో, దీంతో పాటే సో, సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ కూడా కరెక్షన్ చేసేవాళ్ళు. సో, వీళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీకి వచ్చారని చెప్పేసి మాక్సిమం పాస్ చేయడానికి ఇస్తారు. క్వెషన్ పేపర్ కూడా మనకి మాక్సిమం కూడా ఈజీగా అయితే ఇస్తారు కాబట్టి, సో, మీరు కొంచెం చదువుకొని శ్రద్ధగా చదువుకొని వెళ్ళినట్లయితే సరే ఖచ్చితంగా పాస్ అయిపోతారండి. సో, మీకు ముందు అనుకున్నట్లయితే అన్ని సబ్జెక్టులు చదవాలని చెప్పి ఒక టెన్షన్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ మాత్రమే లేకపోతే మీరు ఏవైతే ఫెయిల్ అయ్యారో సో, ఆ సబ్జెక్ట్‌లు మాత్రమే మీరైతే మళ్ళీ ప్రిపేర్ అయితే అవ్వాలి కాబట్టి, సో, మీ ఫుల్ ఫోకస్ మొత్తం కూడా దాని మీద పెట్టడానికి ట్రై అయితే చేయండి. సో, అది పెట్టి మీరు పాస్ అయినట్లయితే మీరు రెగ్యులర్ వారితో కౌన్సెలింగ్‌లో అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. సో, అలాగే బెటర్‌మెంట్ కోసం మాట్లాడుతున్నాం. సో, ఇప్పుడు బెటర్‌మెంట్‌కి ఎవరైతే రాస్తారో సో, బెటర్‌మెంట్ వాళ్ళకి ఏంటంటే, సో, బెటర్‌మెంట్ రాసే వాళ్ళకి ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ క్వెషన్ పేపర్స్ అదే ఆన్సర్ షీట్స్ దీంతో పాటే బెటర్‌మెంట్ మొత్తం కలిపి ఒకేసారి కరెక్షన్ చేస్తారు కాబట్టి, సో, మీకు ఇంకా ఎక్కువ మార్కులు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, మీకు ఆ ఒక ఫాస్ట్ ఇంకా ఆ లైట్ కరెక్షన్‌లో ఏంటంటే, సో, సటిల్ కరెక్షన్‌లో మీకైతే పాస్ చేస్తారనమాట. సో, అంటే మీకు ఇంకా ఎక్కువ మార్కులు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఎవరైతే రాస్తున్నారో సో, మీరు వాళ్ళైతే ఖచ్చితంగా అయితే హార్డ్‌గా ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే ఎవరైతే బెటర్‌మెంట్‌కి రాస్తున్నారో, సో మీరు అనుకున్నట్లయితే సో మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, సో మీకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని మీరు అనుకుంటున్నారు కాబట్టి, సో ఇంకా నీట్‌గా రాయడానికి ఇంకా ఏమన్నా ప్రిపరేషన్ టిప్స్ లాంటివి లేకపోతే ప్రెజెంటేషన్ టిప్స్ లాంటివి నేర్చుకున్నట్లయితే, మీకు ఇంకా మంచి స్కోర్ అయితే వస్తుందన్నమాట. సో మీకు ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. సో అప్లై చేసుకున్నారు కాబట్టి సప్లిమెంటరీ వాళ్ళకి ఏ విధంగా అయితే లిబరల్ కరెక్షన్ చేస్తారో, మీకు కూడా అలా కరెక్షన్ చేసి మీకు ఇంకా ఎక్కువ మార్కులు అయితే ఏస్తారనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్‌డేట్స్. అలాగే మనకి సప్లిమెంటరీకి సంబంధించి అదే బెటర్‌మెంట్‌కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకి యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందనమాట. సో, వీడియోకి వస్తుంది. మీకు నోటిఫికేషన్‌లు రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. అలాగే మీరు ఇంకా ఈ బెటర్‌మెంట్‌కి, ఇంకా రీకౌంటింగ్, ఇంకా రీవెరిఫికేషన్‌కి అప్లై చేసుకోనట్లయితే మీకు రేపే లాస్ట్ ప్రొవైడ్ చేశారండి. సో, ఏదైతే ఏప్రిల్‌కి సంబంధించి 25థ్ ఉందో ఏప్రిల్ 25థ్ కల్లా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా బాధ్యత పడతారనమాట. సో, అందుకే వెంటనే వెళ్లి ఇప్పుడే ఎళ్లి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే మీకు ఓకే. మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నట్లయితే సప్లిమెంటరీ రాసేవాళ్ళు ముందుగా రీవెరిఫికేషన్ కూడా పెట్టుకోండి. సో, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కి అప్లై చేసుకున్న తర్వాత మీరు దానికి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీకి అయితే వెళ్ళండి. ఇన్ కేస్ మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీకి వెళ్ళక ముందే మీకు రీవెరిఫికేషన్ మీరు పాస్ అయిపోయారు అనుకున్నట్లయితే, మీకు తర్వాత సప్లిమెంటరీ రాయాల్సిన అవసరం అయితే ఉండదు కదా! సో, మీరు రీవెరిఫికేషన్ పెట్టుకున్నంత మాత్రాన సో, మీకు సప్లిమెంటరీకి ఎలో లేదని చెప్పేది కాదు. మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఇంకో పక్క అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రిపేర్ అయితే అవ్వచ్చు కాబట్టి, సో, మీరు రీవెరిఫికేషన్ కూడా పెట్టుకోండి. మీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అన్ని పెట్టుకోండి. సో, అప్పుడు మీరు పాస్ అయ్యారంటే మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీలో మీరు రాయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే బెటర్‌మెంట్‌కి రాస్తున్నారో సో, వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రిపరేషన్ అయితే సో, మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు మన దగ్గర రిప్లై చేపిస్తాను. అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే ఇవ్వండి. మీకు ఇంటర్మీడియేట్ సంబంధించి సప్లిమెంటరీకి సంబంధించిన మెటీరియల్స్, డౌట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ సో, మీకు ఇంకా మీరు పర్టిక్యులర్‌గా నన్ను కాంటాక్ట్ అయిపోయి మీ క్వెషన్స్, మీ డౌట్స్ మాత్రం క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. దాంతో పాటు మీరు నాకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై అయితే చేస్తాను. సో, దీన్ని బట్టి మీకైతే ఈజీగా అయితే ఉంటదనమాట. సో, ఏపీ ఇంటర్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంసెట్ ఇంకా ఏదైతే ఏపీ సెట్‌కి సంబంధించిన అప్లికేషన్స్ సంబంధించి కూడా సో, కౌన్సెలింగ్ కానివ్వండి, ఎగ్జామ్ గైడెన్స్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉంటాయి. సో, ఎంసెట్ చదివినట్లయితే ఎంసెట్‌కి సంబంధించి కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. థాంక్ యూ. బాయ్.